ప్రైజ్ లార్డ్ అందరికీ. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ ఆరాధన మొదలు పెట్టుకుందండి. మహాపరిశుద్ధ దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా తండ్రి ప్రభువా. అయ్యా, గడిచిన కాలం అంతా దేవా తండ్రి ప్రభువా మీరు కాచి కాపాడి దేవా తండ్రి ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మరి ఒకసారి ప్రభువా అయ్యా మేము కూడుకొని నేను స్తుతించడానికి నేను కనపరచుకో ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు దేవా. ఈ దినం చూడలేక ఎంతోమంది గతించిపోయారు దేవా. మమ్మ అయితే ప్రభువా క్షేమంగా ఉంచి ప్రభువా నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా తండ్రి ప్రభువా. పాటల్లో మీరు ఉండండి, ఆరాధనలో మీరు ఉండండి దేవా తండ్రి ప్రభువా. అయా దేవా తండ్రి ప్రభువా మీ వాక్యం ద్వారా ప్రభువా మాతో మాట్లాడమని బలపరచమని వేడుకున్నాను దేవా. వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ప్రభావ ఇంకా రాలేదో ప్రభావ మార్గ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని త్వరగా ప్రభావ నీ సన్నిధిలో వచ్చేటప్పుడు మీరు సహాయం చేయమని, ఆది నుంచి అంతవరకు మీరే తోడి నడిపించమని, చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు పరిశుద్ధం నామమున తండ్రి, ఆమేన్. మన మధ్యన దినకరణ వచ్చి పాటల్లో ఆరాధనలో నడిపిస్తాం. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఇక ఆదివారపు దినాన ఇంకా మనం బ్రతికి ఉన్నది కేవలం తన కృప కనుక ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ స్వరముతో ప్రతి ఒక్కరు దేవునికి స్తుతించి ఆరాధించి కొనసాగించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చప్పట్లు కొడతాం ప్రతి ఒక్కరండి. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. చెప్దామా? అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. వాగ్దానములిచ్చి వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. మనస్ఫూర్తిగా చెప్తామా? నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. మరొకసారి చెప్తామా? హల్లెలూయా పాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరూ నన్ను చూచిరో వారికి వెలుగు కలిగాను. ప్రభువా నీ వెలుగొంది తిని, నా జీవంబు జ్యోతివి నీవే. నిన్నే నేను కొనియాడదని చెప్దామా? దేవానికి స్తోత్రమయ్యా. ఎందరూ చూచిరో వారికి వెలుగు కలిగే. చెప్తామా సంగమా? ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. ప్రభువా
జీవంబు జ్యోతివి నీవే ప్రభువా ప్రభువా నీవే వెలితి నా జీవంబు జ్యోతివి నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. మరొకసారి చెప్దామా బిగ్గరగా? హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరించును నీ కొరకే జీవించును నా జీవంబు దాతవు నీవే నీ కొరకే జీవించును నా జీవంబు దాతవు. మరొకసారి చెప్తా, నీ కొరకే నీ కొరకే జీవించును నా దాతవు నీవే ప్రభు జీవించును నా జీవంబు దాతవు నీవే ప్రభువా నీ వెలుగొందితి ప్రభువా నీ వెలుగొందితి నా జీవంబు జ్యోతివి నీవే ప్రభువా నీ వెలుగొందితి నా జీవంబు జ్యోతివి నీవే. నమ్మకమైన దేవా నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. బిగ్గరగా చెప్తామా సంగమా? నమ్మకమైన దేవా నన్ను కాపాడవు వాడవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. పూర్ణ మనసుతో చెప్దామా సంగమా? హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును యేసయ్యా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. చెప్తామాదే అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును యేసు. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. నమ్మకమైన దేవా నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే ప్రభువా నీ వెలుగొందితి నా జీవంబు జ్యోతివి నీవే. నీ కొరకే జీవింతును నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదని చెప్దామా సంగమా? హల్లెలూయా పాడి బిగ్గరగా చెప్పాలి సంగమా? కొనియాడేదన్. మరొకసారి హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియా. అన్ని వేళలందునా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును యేసయ్యా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడెదను. మరొకసారి కొనియాడేదను నిన్ను నే కొనియాడేదను. చెప్పులు కొడితే మహిమర్దామా? అవునయ్యా మా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా, మా స్తుతులకు యోగ్యుడు నీవయ్యా, జీవము గల దేవుడు నీవయ్యా, జీవమును నొసగే దేవుడు నీవయ్యా.
నీకు వందనాలు, స్తోత్రాలు. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. చెప్తామా సంగమా? జీవనదిని చప్పలు కొడుతూ నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. చెప్తామా? శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని బిగ్గరగా నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. విశ్వాసముతో బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని బిగిరిగా నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని సంగమా చెప్తామా? నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ప్రతి గుర్లేషన్లు బట్టి చెప్తాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి చెప్తామా? హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవనదిని జీవనదిని అవునయ్యా ప్రసాదింపచేయు. రెండు చేతుల ఆకాశం వైపు చెప్దామా? జీవనదిని నా హృదయములో ప్రవహింపజే ఆత్మీయ వరములతో ఆత్మీయ
వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. మరొకసారి ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. నా యేసయ్యా జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయుమయ్యా. నా యేసయ్యా జీవనదిని నా హృదయములో చేయుమయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. చెప్దామా? జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. చెప్దామా సంగమా? బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను తుఫాను లెగసినను, అలలు లేచినను తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నా బలమంతా నీవేనయ్యా. రెండు చేతుల ఆకాశము నా బలమంతా నీవేనయ్యా, నా యేసయ్యా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. చెప్దామా? జీవం నీవయ్యా, జీవం నీవేనయ్యా. ఓన్లీ సంగమా? దేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. బిగ్గరగా చెప్దామా? జీవం నీవేనయ్యా, మా జీవం నీవయ్యా, స్నేహం నీవేనయ్యా, నీకు స్తోత్రం. ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, ఒకసారి జీవం నీవేనయ్యా, మా జీవం స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నీవేనయ్యా. సంగమాని స్వరము వెలిగెత్తుదామా?
పరిధమా సంగమా జీవము గల దేవుడవు నీవయ్యా, నీవుంటే మాకు చాలు, సర్వస్వం నీవే, నీవుంటే చాలయ్యా. నీకు స్తోత్రాలు 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 దేవా, నీకు స్తోత్రం స్తోత్రం. స్తుతి చేసినే పాడుదనయ్యా. సర్వశక్తుడా నీకు స్తోత్రాలు. చెప్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవ మాపై దిగిరము. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. సర్వశక్తుడా నీకు స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా నీ మాటతో ఈ సృష్టి అంతటిని ప్రభా సృజించావయ్యా, అంతటి ఘనత నీదయ్యా. అయ్యా నీ మాటలో జీవముంది తండ్రి, నీ మాటలో సత్యము, నీ మాటలో మార్గమున్నదయ్యా, నీ మాటలో మార్పు ఉన్నది తండ్రి మా జీవితాలలో. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు 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 స్తుతులు దేవా. నేను గడిచిన కాలం అంతా తండ్రి కృప వెంబడి కృపతో మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలు. నిన్ను కాపాడు వాడు వాడు కునుకడు నిద్రపోనని వాగ్దానం ఇచ్చావయ్యా. 2025 సంవత్సరాల తండ్రి ప్రభు 3వ మాసం అంతటి వరకు తండ్రి నీ కృప మాపై అత్యధికంగా కురిపించిన నా గొప్ప దేవా నీకు స్తోత్రాలు, నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులు 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 తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చగలమయ్యా? గొప్ప దేవుడివి నీవు, నమ్మకమైన దేవుడివి నీవయ్యా. ఈ లోకంలో ఉన్న వారి వంటి కంటే తండ్రి ప్రభు గొప్ప దేవుడివి నీవయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెప్దామా సంగమా. అయ్యా నీ అభిషేకమును మాలో దయచేయండి తండ్రి, నీ కృపలో మా మమ్మల్ని అభివృద్ధి దయచేయండి దేవా యేసు నామములో తండ్రి. నీకు స్తోత్రాలు 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 తండ్రి. ప్రభు మమ్మల్ని మనుషుల ప్రభు అపహసించిన తండ్రి, సమాజం మమ్మల్ని వ్యతిరేకించిన, ప్రభుత్వాలు మమ్మల్ని వ్యతిరేకించిన తండ్రి, మాలో నీవు పోసిన ఈ ఊపిరున్నంత వరకు మిమ్మల్ని స్తుతిస్తామయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తాము తండ్రి, మిమ్మల్ని పూజించి కొని ఆడుతామయ్యా. మమ్మల్ని మా కుటుంబాలను ఇంకా తండ్రి నీ ఆత్మతో కట్టండి దేవా, నీ వాక్యంతో మా జీవితాలు కట్టండి తండ్రి. మా కుటుంబాలను ఉన్నతమైన రీతిగా ప్రభు మమ్మల్ని అభిషేకించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి ప్రభు నీ రాజ్య స్థాపనలో తండ్రి, నీ రాజ్య వ్యాప్తి చెందుటకు తండ్రి మేము మా కుటుంబాలు తండ్రి తృష్ణ కలిగి, ఆశ కలిగి, ఆకలి కలిగిన జీవితంలో మాకు ప్రసాదించండి దేవా. నీ వాక్యము మాలో ప్రభు అంటు కట్టుకున్నట్టు సహాయం దయచేయండి. నీ వాక్యమును ప్రేమించే జీవితంలో దయచేయండి దేవా. నీ వాక్యము మమ్మల్ని ప్రేమించే జీవితంలో దయచేయండి దేవా. నీ శక్తిని మాలో అనుసరించండి దేవా. ఆత్మవశమై తండ్రి దీనులైన వారు ధన్యులు అన్నావు తండ్రి.
ఆత్మలు సంపాదించే జీవితంలో మాకు దయచేయండి దేవా. ప్రభా, నీ చేతులు ఎంతో గొప్పవి, నీ చేతులు ఎంతో మహిమ గలవని తండ్రి. నీ యొక్క చేతులు మాపై, మా కుటుంబాలపై, మా ఉద్యోగులపై, మా యొక్క పనిపాట్లపై, మా యొక్క పిల్లల జీవితాలలో, వాళ్ళ ఫ్యూచర్స్లో ప్రభా, we give everything in your mighty hands, Father. You are trustworthy, O Father God. నమ్మకమైన దేవుడు నీవయ్యా. నీవు లేనిదే మేము లేవయ్యా, మేము బ్రతుకలేము తండ్రి. నీవు ఉంటే మా జీవితాలలో చాలు తండ్రి. అయ్యా, మా స్తుతులు, మా యొక్క ఆరాధన తండ్రి ప్రభా, నీ యొక్క మహిమక తండ్రి ప్రభా ఆరోపిస్తూ తండ్రి ప్రభా, నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరం కూర్చోండి. జీవన గల దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్తాండి. హల్లెలూయా. మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాండి. దయచేసి అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఈరోజు సాయంకాలం 6:30 గంటలకి యూత్ మీటింగ్ ఇక్కడ జరగబడుతుంది. కాబట్టి యవనస్తున్న బిడ్డలు అందరూ ఇక్కడ వచ్చి యూత్ మీటింగ్లో పాల్గొవాలని కోరుకుంటున్నాం. అలాగే మంగళవారం 7 గంటలకి మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది, అందులో కూడా మీరు పాల్గొవాలని కోరుకుంటున్నాం. శుక్రవారం జరగబడే ఉమెన్స్ మీట్ క్యాన్సిల్ చేయబడింది. అలాగే శుక్రవారం సాయంకాలం 7 గంటలకి మనకి హోలీ కమ్యూన్ బల్లారాధన ఉంటుంది, కాబట్టి దానిలో పాల్గొవాలని కోరుకుంటున్నాం. మరి ప్రత్యేకమైన ఒక అనౌన్స్మెంట్ ఏదంటే, ఈ వారం శనివారం అనగా 5వ తారీఖు మెన్స్ ఫెలోషిప్ సాయంకాలం 7 గంటలకి మరిపాలెం చర్చ్లో జరగబడుతుంది, కాబట్టి అందులో పురుషులైన వాళ్ళందరూ పాల్గొవాలని కోరుకుంటున్నాం. అలాగే మొదటి ఆరాధన ఆదివారం ఉదయం 7 గంటలకి, రెండవ ఆరాధన 10 గంటలకి జరగబడుతుంది. ఈ ప్రకటనలన్నీ జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక ప్రత్యేకమైన ప్రకటన ఉందండి. ఈ నెల 13, 14, 15, 16, 19 అలాగే 20వ తారీఖులో ఎవరికైనా కాటేజ్ ప్రేయర్ పెట్టాలనే ప్రేరేపణ కలిగి ఉన్నట్లయితే దయచేసి మీ పేర్లను మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి కొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అయినా దేవుని యొక్క సువార్తను అందించబడుతుంది, కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సింగిల్గా కానీ అలాగే కంబైన్డ్గా కానీ ఫ్యామిలీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కాటేజ్ ప్రేయర్ని జరిపించుకోవచ్చు. మీ పేర్లు మీ గ్రూప్ లీడర్కి ఇచ్చినట్లయితే అది పాస్టర్ గారికి తెలియజేస్తారు. దేవుడు ఈ ప్రకటనలు దీవించడం గాక. మన మధ్యన సిస్టర్ పద్మ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. మన పాట పాడుతుండగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తాం. హల్లెలూయా. ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధం, ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధం, ఎవరికి ఎవరు సొంతము, ఎవరికి ఎవరు శాశ్వతము, ఎవరికి ఎవరు సొంతము, ఎవరికి ఎవరు శాశ్వతము. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకం ఉన్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే, స్నేహితుల ప్రేమ ధనం ఉన్నంత వరకే.
ప్రేమ ఈ లోకం ఉన్నంత వరకే. అన్నదమ్ముల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకం ఉన్నంత వరకే. అన్నదమ్ముల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ, స్నేహితుని ప్రేమ ప్రియుని ప్రేమ నీదనమున్నంత వరకే. నీదనమున్నంత వరకే. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే ఒక తపన. మన జీవితం మన యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధం? ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధం? ఈ లోక శ్రమలు ఈ దేహం ఉన్నంత వరకే. ఈ లోక శోధనలు క్రీస్తులో జీవించినంత వరకే. శ్రమలు నీ దేహమున్నంత వరకే. ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే. ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. విశ్వాసం యేసుకై నిరీక్షణ, యేసులో విశ్వాసం యేసుకై నిరీక్షణ. కాదన్నను నీవు వ్యర్థం, కాదన్నను నీవు వ్యర్థం. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధం? ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధం? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతం? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతం? మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే ఒక తపన. హల్లెలూయా. మరి ఒకసారి అందరు గట్టిగా చెప్పటి కొట్లు దేవుని నామాన్ని అనిపిద్దండి. మరి ఇప్పుడు ఇది ఫ్రెండ్షిప్ టైం అండి. కొత్తగా వచ్చిన వాళ్ళని పలకరిద్దాం. అలాగే మళ్ళీ మనం ఆత్మీయంగా పలకరించుకునే సమయం కాబట్టి అందరు మన స్థలాలు విడిచి దీనిలో పాల్గొవాలని కోరుకుంటున్నాను.
మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమై, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవునికి వందనాలు. అలా నిల్చుంటుండగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:7. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7. 1 Corinthians chapter 3 verses 7. దయచేసి మనం అందరం కలిసి ఒక వాక్యం చదువుకుందాం. కాబట్టి లేదు, ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రము తండ్రి, వందనాలు కృపామయుడైన దేవుడా, నీవు నీ వాక్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. వాక్యము చదివి దానిని ధ్యానించి మనస్ఫూర్తిగా మమ్మల్ని మేము పరీక్షించుకుని జీవించు భాగ్యమును దయచేయండి. సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీరే తీసుకోమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. అందరూ కూర్చొని దయచేసి కూర్చొని పోతాండి. మరి మామూలుగా ఇక్కడ ఏమిటంటే, నేను నాటితిని, అపోల్లో నీళ్ళు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. నేను నాటితిని, అపోల్లో నీళ్ళు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. 2 మాటలు దృశ్యం, 3వ మాట అదృశ్యం. దృశ్యము ఏమిటి అనంటే విత్తనం నాటడం. అది మన జనరల్గా మనం చూస్తుండగా విత్తనం నాటుతారా, అది కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తూ ఉంది. నీళ్లు పోస్తున్నాడు, నీళ్లు పోస్తుంది, కనిపిస్తుందా కనిపించలేదా? కనిపిస్తుంది. కాబట్టి 2 దృశ్యాలే. మధ్యలో ఒకటి ఉంది, అది వృద్ధి, ఇది అదృశ్యం. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఇవ్వబడిన ఈ సమయంలో మనం ధ్యానిస్తున్న వాక్యంలో ఎంత ధ్యానంగా మనం దాన్ని ధ్యానిస్తామో అంత ధ్యానంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిది నాటితిని. నాటడము అంటే గొయ్య తీసి లేకపోతే సేద్యం చేసి విత్తనాన్ని దాంట్లో పెట్టడం. ఎవరు నాటితరే? ఎవరు నాటితరే ఏంటి? పౌలు నాటితని. ఈ విత్తనము అంటే ఏమిటి అని అంటే ప్రారంభము. విత్తనము అంటే ఆశీర్వాదము. విత్తనము అంటే జీవనోపాధి. విత్తనము అంటే అది ప్రాముఖ్యమైనది. విత్తనము అంటే అది ప్రాణము.
దీనికి డెఫినేషన్స్ చెప్పుకుంటూ పోతే విత్తనము అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. విత్తనము అంటే డబ్బులు. ఈ విత్తనములో ఏముంది అంటే డబ్బు ఉంది. ఇప్పుడు మన సంఘాన్ని తీసుకుందాం. సాదృశ్యంగా ఇంకెక్కడికి వెళ్ళనవసరంలా. మీరు గమనించారో లేదో, గమనించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ విత్తనము విత్తినవాడు, నీళ్లు పోసినవాడు ఇద్దరు కూడా నిమిత్త మాత్రులే. అంటే వాళ్ళు పని వాళ్ళు చేశారు. ఆ కిందకి ఇంకా మరి వెళ్తే ఆ విత్తనము మేము దేవుని జత పనివారము, మీరు దేవుని ఆలయమును వ్యవసాయమును అయి ఉన్నారు. ఎవరు? ఈ ఇద్దరికంట ముఖ్యుడైనది ఎవడు అంటే వినే మనం ఎవరము? దేవుని ఆలయమును వ్యవసాయమును అయి ఉన్నాం. విత్తినవాడు, నీళ్లు పోసినవాడు, వారికి తగ్గ ఫలితాన్ని వారు తీసేసుకున్నారు. దేర్ ఇస్ నో డౌట్. వాళ్ళకి ఇంకా ప్రత్యేకించి స్పెసిఫిక్గా స్టేజ్ మీదకి పిలిచి సాలువా కప్పి పూలదండ వేయనవసరంలా. దే గెట్ దేర్ బెనిఫిట్ ఫ్రమ్ ద గాడ్. వాళ్ళకి అందేసిందే. అందుకోబోయే మనము వ్యవసాయమును మందునమైన మనం మన కోసం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే నాకు మన సంఘం జ్ఞాపకం వచ్చింది. డేవిడ్ అయ్య గారు, పెద్ద పాస్టర్ గారు ఒక విత్తనం వేశారు. ఆ విత్తనం ఏమిటి అంటే ఇప్పుడు ఈ నడుస్తున్న ప్రస్తుత సంఘం. అది ఒకప్పుడు ఎలాగుండేది, ఆ విత్తనం దాని ప్రభావం ఎలాగుండేది, ఆ విత్తనం తాలూకా బాగోగులు ఎలాగుండేది, ఆ విత్తనం తాలూకా మంచి చెడ్డలు ఎలాగున్నది మనం అనుభవించాం. తరువాత జరిగింది ఏంటి? ఆ విత్తబడిన విత్తనం ఆయన చాలా మందికి బాప్టిజాలు కూడా ఇచ్చారు. అది విత్తింది ఆయన. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల దృష్ట్యా, మన ఇంప్రూవ్మెంట్ దృష్ట్యా మనం ఆలోచించినట్టుగైతే, సూచించినట్టుగైతే ఆయన కుమారుడు దానికి ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాడు. He is poured the water to the church itself by the grace of God. అది అలాగే ఉండిపోకుండా దాన్ని కంటిన్యూస్గా నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కుమారుడు నీళ్లు పోసెను. ఇది ఇప్పుడు జరుగుతుందా లేదా? చెప్పండి సార్, చెప్పండి అమ్మా. జరుగుతుంది. చెప్పడానికి భయం ఏంటి? కంటి దృశ్యం కూడా చెప్పకపోతే అదృశ్యమైన దానికి మనం వెళ్ళగలుగుతాం. హౌ టు రీచ్ ద ఇన్విజిబుల్ ప్లేస్? అదృశ్యం దగ్గరికి వెళ్ళగలుగుతాం, దృశ్యమే చెప్పలేకపోతాను. మన నోరే తెరడం లేదు. భయం వేస్తుంది. ఎందుకు భయం? జరుగుతుంది, చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ విత్ అవర్ ఓన్ ఐస్ టుడే ఇట్ సెల్ఫ్. 2 అయింది. 3వది, మరి దేవుని చిత్తమైతే ఆయన కుమారుడు పోషించడానికి సిద్ధపాటు తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఏంటి కనిపిస్తుంది అంటే 3 కనిపిస్తున్నాయి. 1 వృద్ధి, 2 అభివృద్ధి, 3 పురోభివృద్ధి రాబోయేది. ఇందులో 3 కాలాలు ఉన్నాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. మనకి శీతాకాలము, ఎండాకాలము, వేసవికాలం, ఎలాగా
మన జీవితాన్ని సరి అయిన సమతుల్యమైన పద్ధతిలో కొనసాగింపు చేస్తుందో, మన ఆత్మీయ జీవితానికి సమతుల్యముగా సరిగ్గా నడిపింపజేస్తుంది. ఇది మనం చాలా సాధారణంగా మనం ఆలోచించం. ఎందుకంటే ఆలోచించమంటే మనకి దృశ్యమైనది కావాలి. వీ వాంట్ విజిబుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ డైలీ, ఆల్వేస్, టిల్ డెత్. చనిపోయిన వరకు మనకు దృశ్యం కావాలి, మనం చూడాలి, అనుభవించాలి. అప్పుడు కానీ మనం ఆనందం ఉండదు. కానీ అదృశ్యమైన దగ్గరికి వెళ్ళటానికి కూడా మనకి మనస్సు అంగీకరించే. దిస్ ఈజ్ ద వీక్నెస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. మానవుడి బలహీనత ఎక్కడ ఉంది అంటే దృశ్యంలోనే ఉంది. ఈ దృశ్యం కనిపిస్తుంది, ఇది నాకు నడిపిస్తుంది, నేను నడవగలను, నాకు ధైర్యంగా ఉన్నది, నాకేం పర్వాలేదు అని చెప్పుకునేటటువంటి మానసిక పరిస్థితిలో మనం ఉంటున్నాము, ఉండటానికి కూడా ఇష్టపడుతున్నాం. హల్లెలూయా. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు సరి అయినది? ఇది అవసరమా? ఇది అత్యవసరమా? లేకపోతే కాలమాన పరిస్థితులు బట్టి ఇది అవసరమా అని ఆలోచించుకునేటటువంటి అదృశ్య రూపుడైన తండ్రిని మనం చూడటంలా. రియల్లీ దిస్ ఈజ్ బ్యాడ్ లక్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మన జీవితాల్లో ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనం, ఈ విధంగా ప్రయాణం చేస్తున్నాం, మనం ఏ విధంగా వెళ్ళబోతున్నాము అన్నదే ఈరోజు పాఠ్యాంశం. ఈ 3 మాటలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పౌలు విత్తెను, అపోలో నీళ్లు పోసెను, వాళ్ళ పని అయింది. అక్కడికి దేవుడి తాలూకా బహుమానాన్ని, గుర్తింపుని, ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందేసుకున్నారు. పొందడం లేదు అన్న ప్రసక్తి ఇక్కడ లేదు. కిందకి వెళ్ళినట్టుగా అయితే మనకు ఇంకా టైం ఎక్కువైపోతుంది కాబట్టి అక్కడే పొందేశారు. వాళ్ళు ఏమిటంట? జత పనివారు అంటే కొలీగ్స్. మనం కొలీగ్స్ అన్నాం, సహోద్యోగులు. వీళ్ళు పని చేసేవారు. పని చేయబడింది, పని చేయడానికి ఇష్టపడేది, పని జరగడానికి దేవుని చిత్తం అయింది. మనము వ్యవసాయమును, మందిరమును అయి ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించి మన పాఠ్యభాగంలో ముందుకెళ్తే, యెషయా రాసిన పత్రిక 55వ అధ్యాయము 10వ వాక్యం. యెషయా గ్రంథం. ఐజక్ చదవండమ్మా. 55:10. ఐజక్ 55:10. ఏంటండి? వర్షమును హిమమును అంటే, వర్షము అంటే ఏంటి? నీళ్ళు. హిమము అంటే మంచు. మరి వర్షమును హిమమును 2 అనాలి అందుకు. ఏమండి? మరి మంచు కరిగితే నీళ్ళు కదా. మరి వర్షం అంటా ఉంది ఇక్కడ దేవుని వాక్యం, హిమము అని కూడా అంటుంది. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి 2 మాటలు. తర్వాత ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి నా నోటి నుండి వచ్చు
వర్షము ఉండును. కొద్దిగా గట్టిగా క్లియర్గా చదివితే నాకు అనిపిస్తుంది. ఆకాశము నుండి వర్షమును హిమమును వచ్చి భూమిని ఎలాగూ తడుపునో, అది తిరిగి ఎలాగ వెళ్ళదో, నా నోట నుండి వచ్చు మాట, వాక్యము అంటే మాట ఉండును. కింగ్ జేమ్స్ వెర్షన్లోని మీరు చూసినట్టుగా అయితే the rain cometh down and the snow from heaven. స్నో అంటున్నది ఎక్కడి నుంచి వచ్చింది? అది అబ్జర్వ్ చేశారా? అందుకే మీకు అడిగాను, వర్షము హిమము. వర్షము అంటే జనరల్గా భూమి మీద నీరు ఆవిరి రూపముగా మారి మేఘాలుగా ఏర్పడుతుంది. ఈ మేఘాలు చల్లగాలికి వర్షిస్తాయి. ఇది ప్రకృతిలో వచ్చినది. ఇది ప్రకృతిలో వచ్చింది. వర్షాలు ఎలా పడతాయి? మేఘాలు ఎలా తయారవుతాయి? భూమి మీద నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. అది ఎలాగా కిందనే పడుతుంది అది. ఎందుకంటే న్యూటన్స్ లా ప్రకారం భూమి ఆకర్షణ శక్తి కిందకి, అది మీదకి వెళ్దాం. అది కింద పడాలి, పడుతుంది కూడా. అయితే ఈ భూమి మీద వర్షం పడుతూ ఉంది. స్నో ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ హెవెన్. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. స్నో కమింగ్ ఫ్రమ్ హెవెన్, దట్ ఈస్ బ్లెస్సింగ్. కరువు రోజుల్లో, కరువు కాలంలో ఇస్సాకుకి చెప్తాడు దేవుడు, ఆయన విత్తనం విత్తగా 100% పంట కోసాడు. అది బ్లెస్సింగ్. ఇక్కడ వర్షం లేదు, ఏమీ లేదు, బట్ హిమము, ఆయన ఆశీర్వాదం వచ్చింది. మొట్టమొదటి మానవుడిని తయారు చేసినప్పుడు భూమి మీద ఆవిరి వచ్చి, ఆవిరి ద్వారా మానవుని నిర్మాణం జరిగింది. ఈ జరిగిన నిర్మాణంలో విత్తనము ఎప్పుడు పడింది మనిషి జీవితంలో? తన రూపంలో నరుని సృజించి ఆయన నాసికారంధ్రములలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మైన, అది విత్తనం. దట్ ఈస్ ద ఫౌండేషన్. ఆ జీవము, ఆ ప్రాణము అప్పుడు వచ్చినప్పుడు కదలికలు లేని, చలనము లేని, ఆలోచించలేని, జ్ఞానము లేని ఒక శరీరము. ఆ శరీరము చనిపోతే అలాగే ఉంటుంది. వెంటనే ఇంట్లో నుంచి బయట పెట్టేస్తారు. ఆ తమ్ముడవని, చెల్లెవని, అక్కవని, అన్నవని, భర్తవని, భార్యవని. ఎందుకంటే శరీరం ఉంటాయి ఇంట్లోని డీకంపోజ్ అయిపోయి వాసన వచ్చి చలన వెంటనే డిస్పోజ్ చేసేయడానికే ప్రయత్నం చేస్తారు. అలాంటి జీవితం, అలాంటి బొమ్మని, బయట పడవేసే బొమ్మని, ఒక మట్టితో ఆకారం కలిగించిన బొమ్మకి ఎక్కడ పడింది విత్తనం? నాసికారంధ్రములలో దేవుడు తన జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. అక్కడ పడింది విత్తనం. అయితే విత్తనము అంటే ప్రాణము. ఆ పడిన విత్తనం ఇక్కడ ఏం చేస్తుంది? వాక్యం ద్వారా మనతో ఇప్పుడు మాట్లాడుతుంది. మనం దాన్ని వింటున్నాం. ఈ జరిగిన ఈ సన్నివేశంలో ఈ విత్తనము మన చుట్టూ తిరుగుతుంది. మన ఇంటిలో, మన ఒంటిలో, మన ఇంటిలో మనం చేసే ప్రతి పనిలో కూడా దాని ప్రొటెక్షన్ ఇస్తుంది. మనకి మన చుట్టూ తిరుగుతుంది. అది తిరిగి దేవుని దగ్గరికి వెళ్దాం. ఎందుకు వెళ్దాం? దేవుని వాక్యం దేవుని దగ్గరికి వెళ్దా? చుట్టూ తిరిగా మనం అన్నీ చేస్తున్నాం, చుట్టూ తిరిగి మన ఇంటికి మనం రావా? ఏమండి, వస్తాం కదా, కొద్దిగా లేట్ అయినా సరే వచ్చేస్తాం, భోజనం టైంకైనా వచ్చేస్తాం. కానీ
ఈ వాక్యము, దేవుని వాక్యము ఈ మన చుట్టూ తిరుగుతూ, మన ఇంటి చుట్టూ తిరుగుతూ, మన ప్రాంగణంలో తిరుగుతూ, మనతో మాట్లాడుతూ, మనని మచ్చిక చేసుకుంటూ, మన భుజాల మీద చేయి వేస్తూ మనని నడిపించిన అత్యద్భుతమైన ఈ దేవుని వాక్యము అక్కడికి వెళ్దట, తిరిగి వెళ్దాం. కారణం ఏమిటంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్, ఒక పరిశ్రమ ఉంది. అది కార్ల పరిశ్రమ, మోటార్ సైకిల్లో ఏదో సంథింగ్ ఒక పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమలో తయారైనవి డిస్పోజ్ చేస్తారు, ప్రతి చోటికి అవి వెళ్తాయి. కానీ పరిశ్రమ వెళ్తుందా? పరిశ్రమ వెళ్తుందండి? వెళ్దో. ఎందుకంటే అది ఉండాలి అక్కడ. ఆ ప్రోడక్ట్ని అది తయారు చేయాలా. నిస్వలంగా అది వెళ్దో, అది ఉండదు. అది ఏదో ప్రోడక్ట్, ఏదో ఆ ప్రోడక్ట్ అలంగించుకుంటే అక్కడే ఉంటుంది అది. కానీ వాక్యము అక్కడికి వెళ్ళదు. మరి అక్కడికి వెళ్ళకపోతే మరి ఎలాగండి? వాక్యము అక్కడికి వెళ్ళకపోతే మనకి వాక్యము వెళ్ళదు. కానీ ఆ ఇచ్చిన ప్రోడక్ట్ని మనం ఉపయోగించుకుంటున్నాం. మనకి ఉపయోగకరమైన పరిస్థితుల్లో ఉన్నది. ఆ ప్రోడక్టు చేస్తున్నది పరదైస్. అక్కడికి వెళ్తాడు ఈయన ఆత్మ, అక్కడికి వెళ్తుంది. కానీ వాక్యం ఇక్కడే ఉంటుంది, మనతో ఉంటుంది, మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది, మనల్ని జీవింపడానికి ఇష్టపడుతుంది. ఇది భూమి ఆకాశములు ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇది మనతోనే ఉంటుంది. నేను ఉన్నాను, నేను చనిపోయాను అనుకోండి, నేను రక్షించబడ్డాను, పడలేదు, తర్వాత విషయం. అయితే నాతో పని అయిపోయింది, అది వెళ్దు. ఇంకో నా తమ్ముడి దగ్గరికి, నా అన్న దగ్గరికి అలాగే వెళ్తూనే ఉంటుంది. అరౌండ్ చుట్టూ తిరుగుతుంటుంది. ఈ వాక్యము ఆ విధంగా ఉన్నప్పుడు ఈ వాక్యానికి సరిసమానముగా ఏది ఉంటుంది అంటే, దేవుని వాక్యం వర్షము, హిమము కలిగి ఉంటేనే అది దేవుని వాక్యమైంది. ఆ వాక్యం ద్వారా మనకి జీవితాన్ని ఇస్తూ ఉంది. సో వాక్యం అంటే ఇప్పుడు ఏంటి? మనకి వాక్యం అంటే ఒకటి కాదు, రెండు ఉన్నాయి. వర్షం ఉంది, ఆ వర్షం ద్వారా పంటలు పండుతూ ఉన్నాయి, పండకపోతాయి, పండుతాయి, తక్కువ ఎక్కువ అని. అది ఈ ఆశీర్వాదాన్ని బట్టి ప్రొడక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ఎంత ఆశీర్వాదంగా మనం దీవించబడ్డామో ఆ దీవించిన దాన్ని బట్టి ప్రొడక్టివిటీ ఉంటుంది. అది మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం వాక్యంలోనికి వెళ్ళినట్టుగైతే విత్తనం కోసం పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు వారు చెప్తారు ఏంటి? మా అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయము. అంటే ఇవాళ ఆహారమేనా? అనుదిన ఆహారం అంటే విత్తువానికి విత్తనమును, భుజించువానికి భోజనము. ఈ రెండు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ విత్తనం అన్నది మనకి అత్యంత ప్రాముఖ్యమైనది. అందుకే విత్తువాడు విత్తనమును విత్తాడు. ఆ విత్తనము దేవుని వాక్యము. కీర్తనలు 126:5 అనుకుంటాను. కీర్తనలు సామ్స్ 126:5 చదవండి. ఏమమ్మా? అది 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 చదవలేదు. పిడికెడు విత్తనములు చేతి పట్టుకొని ఏడ్చుచూ పోవాడు విత్తువాడు. ఇక్కడ ఆగండమ్మా.
సంతోషగానముతో పంటలు కోస్తాడు, అది సెకండ్. ముందేంటి? పిడికెడు విత్తనాలు పట్టుకున్నాడు. అది ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్స్లో చూస్తుంది. ఏంటి చూడండి, ఈ గోయత్ ఫోర్త్ అండ్ వీపెత్ బేరింగ్ ప్రీషియస్ సీడ్. చాలా జాగ్రత్తగా మనకి బైబిల్ వెర్షన్లో క్లియర్గా ఉంటుంది. ప్రీషియస్ సీడ్. వెళ్ళాడేంటి? ఇంకా పొలానికి వెళ్ళాడా? నాటడానికి వెళ్ళాడా? చూడండి వాక్యం. పిడికెడు విత్తనములు చేతి పెట్టుకుని ఏడ్చు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. అంటే విత్తినవాడు అక్కడికి వెళ్ళి అక్కడ పంటను తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టుగైతే బేరింగ్ ప్రీషియస్ సీడ్ షల్ డౌట్లెస్ కమ్ అగైన్. డౌట్లెస్, ఇంకా అనుమానం లేదు. అంటే ఇక్కడే, ఈ స్థలంలోనే, ఎక్కడైతే అతను ఉన్నాడో ఆ చేతిలోని అతను చేతిలో పట్టుకున్న విత్తనాలు ఆశీర్వదించబడినాయి. ఇది ఎలా సాధ్యం? కన్నీళ్ళు విడుచుచు పిడికిడి విత్తనాలు. కన్నీళ్ళు అంటే ఏడ్చుకొని ఏంటి బాధ, ఏమిటి కష్టం అని చెప్పి ఏడ్చుకొని. ఇంకో సంగతి తెలుసా? ఏడ్చుకుంటూ వెళ్తే ముక్కు నుంచి వాటర్ వస్తుంది. అందుకే ఏడ్చినోడికి ఎడం చేతి పక్క ఉండొద్దు అంటారు. ఏడ్చినోడికి ఎడం చేతి పక్క ఉండొద్దు అని అంటాడు, ప్రమాదం. అలాగా కాదు ఇక్కడ. ఏడవడం, ఈ దుఃఖము, బాధ, నిస్సహాయత, వేదన, భారభరితమైన జీవితము ఎంత అంటే దుఃఖభాజనం అయిపోయింది. బ్రతుకే ఒక దుఃఖం అయిపోయింది. దుఃఖము బ్రతుకు రెండు ఒకటిగా అయిపోయాయి. అది ఎక్కడ బాధపడుతున్నాడు? హృదయంలో బాధపడుతున్నాడు. హృదయంలోని ఆ అంతరంగంలో అతను బాధపడుతున్నాడు. ఈ అంతరంగానికి ఏంటంటే పశ్చాత్తాపము. మన బైబిల్ స్టడీలో స్టడీ అదే. దయచేసి మీరు బైబిల్ స్టడీకి రండి. మనకు తెలుసుకుంటే విషయాన్ని మనం చెప్పడానికి దట్ ఈస్ సెకండరీ. చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ చేసుకోవడానికి మనకు బాగుంటుంది ముందు. ఇది మారు మనసు రూపాంతరం. ఈ రూపాంతరం ఎక్కడ జరిగింది? హృదయంలో జరిగింది, వీధిలో జరగడం లేదు. ఇది దృశ్యము కాదు, ఇది అదృశ్యము. మీకు అర్థమైందా? హృదయంలో వేదన పడతా ఉంటాను నేను. ఇది బయటికి రావడం లేదు, చేయడం లేదు. కానీ ఇది కనిపిస్తుందా? కనిపించలేదు. అంతరంగ మదనము అంటారు దీన్ని. అంతరంగాన్ని మదించడం. పాలు మదిస్తే వెన్న పెరుగు ఎలాగొస్తుందో, ఈ మదింపు జీవితంలో ఈ విశ్వాసి ఈ మదించిన జీవితంలో ఈ అదృశ్యమైన కానీ బయటికి కనిపించని తన ఆత్మలో వేడుస్తూ బాధపడుతూ అదృశ్యమైన విశ్వాసాన్ని మీద ఉంచి నమ్మకం. బైబిల్లోనే 1+1 = 1. ఆత్మ వేదనపడి, చింతపడి, బాధపడి, దుఃఖపడి దెనితోని మాట్లాడుతుంది, దెనితోని దానికి ప్రవేశం కలిగి ఉన్నది. అదృశ్యమైన విశ్వాసం మీద నమ్మకం ఉంచి నాకు సహాయం చేయగల దేవుడు, నన్ను నడిపించగల దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన్ని నేను పట్టుకుంటే ఆ అదృశ్యమైన ఆ నమ్మకం, ఆ విశ్వాసం నన్ను నడిపిస్తుంది అని ఒక నమ్మకం. అక్కడ జరిగింది ఈ అంతరంగ మదనంలో. అప్పుడు ఏడు జరిగింది అని అంటే, పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళడము అంటే పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకుని. విత్తనములు పట్టుకొని ఏడ్చుచూ పోవాడు. ఏడ్చుచూ పోవడం అంటే అది ప్రయాణానికి సాదృశ్యం. నేను ఇలాగ పోతున్నాను, ఇలాగ వెళ్తున్నాను అంటే నడుస్తూ ఉన్నానా లేదా? ఏదో నడుచుకొని వెళ్తానే కదా పోవాడు అని అంటారు. ఇది ప్రయాణానికి సాదృశ్యం.
మన జీవన ప్రయాణంలో, మన బ్రతుకు ప్రయాణంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని సంకీర్ణమైన పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయినప్పుడు నేను నడుచుతున్న మార్గంలో, అది నా ఉద్యోగం అవ్వచ్చు, ఒక ఆరోగ్యం అవ్వచ్చు, ఎనీథింగ్ ఎల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను అలాగ వెళ్తున్నాను. నా జీవన ప్రయాణంలో నేను అలాగే ఉన్న నా దుఃఖము, బాధతోనే నేను వెళ్తున్నాను. అటువంటి సమయంలో అద్భుతం ఏమిటి అనంటే, అతను పట్టుకున్న పిడికిడి విత్తనాలు, ప్రీషియస్ సీడ్స్, అక్కడే మార్చేశాడు దేవుడు. మార్చడానికి ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ పాతి పెట్టి అది తీసుకురావడం కాదు. అంతకు ముందే ఇక్కడికి మనకి తీయని అవసరం లేదు. లూకాసు సువార్త 18లో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా, అవునా? 10 మంది కుష్ఠరోగులు ఏంటంటే మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. కేకలు వేసినప్పుడు అప్పుడు జరిగింది ఏంటంటే, యేసు ప్రభు వారు చూశారు. కేకలు వేసిన వాళ్ళ జీవితాలు ఎలాగ ఉన్నాయి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అక్కడ బాధపడ్డారు, ఎన్ని నెలలు పడ్డారు, ఎన్ని సంవత్సరాలు పట్టారు, ఎంతకాలం పట్టారు, ఎండకి వానకి బాధాపరితిప్తమైన హృదయముతో అతని కోసం నిరీక్షిస్తున్న వారి తాలూకా బాధ నెరిగిన దేవుడు, నీ బాధ నా బాధ విండా, ఆ బాధలు నెరిగిన దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనిపించుకోండి అని. ఇది ఎక్కడమండి బాబు, కొట్టి తోసేసి తగిలిచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటా ఉన్నాడు. వారు ఏంటైంది, ఎప్పుడు స్వస్థ పొందారు? మరి తీయేస్తారా 18వ అధ్యాయం, నాడు వెళ్ళుచుండగా దే హీల్డ్ ఆన్ ద వే. ఎక్కడికి వెళ్ళా, ఇంకా తిరిగి వెళ్ళి ఇంకా వెళ్తూ ఉన్నారు, దారిలోనే స్వస్థత పడిపోయారు. ఎందుకంటే వారిలో అంతరంగ మదనం ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత బాధపడుతున్నారో ఆయన వాళ్ళు విడిచిపెట్టేశారు. మరి సంఘం వెలివేసింది, ఆ పైన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండగా దేవుడు వాళ్ళ దుస్థితి చూచి మీరు వెళ్ళండి. ఆ వెళ్ళేటటువంటి ఆవశ్యకత వాళ్ళలో ఎందుకు వచ్చిందంటే, వారు విశ్వాస మథనం చేశారు, దాంట్లో మమేకమయ్యారు. ఆ రకంగా ఉన్నప్పటి వాళ్ళు అక్కడికి వెళ్ళగలిశారు. ఇక్కడ ఈ స్థలంలో ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని మనం గమనించినట్టుగైతే, ఆశీర్వదించబడిన విత్తనాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆ విత్తనము మన దైనందిక పరిస్థితుల్లో, ఉద్యోగం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే అనేకమైన సమస్యలు మనకే వస్తాయి. ఈ సమస్యల్లో మునిగి తేలుతున్న మనకి దేవుడు నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రసంగి 9:4 ఒకసారి మనం ప్రసంగి 9:4 చదవండి. అది మేలు కదా. మనం అంటాం, ఏ బ్రతకండి మాకు ఏంటండి, అరే ప్రాణం ఇచ్చాడు కదయ్యా మనకి. ఆ ప్రాణాన్ని మనకి ఇచ్చినప్పుడు కరుణించే కాపాడేవాడు మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడని మనం విశ్వాసం మనకి ఎందుకు లేదు? లివింగ్ డాగ్ ఈజ్ బెటర్ దెన్ లయింగ్ లైన్. చచ్చిపోయింది సింహం, బాగా బతికింది, సుఖం పెట్టి మర్చిపోయారు లేదా? కుక్క అనేది మనం అనుకుంటాం, కుక్క అనేది చాలా నికృష్టమైన జంతువు, అది లగ్జరీస్ డాగ్స్ ఉన్నాయి. అంటే మనం పెంచుకునే విధానం బట్టి కుక్క జీవితాలు కూడా మారుతాయి. అది బెడ్ మీద పడుకుంటుంది, బెడ్లోనే తింటుంది, భుజాల మీదకి ఎంచుకుంటారు, ముద్దులు పెట్టేస్తారు. ఒకటి కాదు, అలా వికారమైన చేష్టలు పిల్లల కన్నా ఎక్కువగా చేస్తారు. ఒక కుక్క బ్రతికి ఉంది, అది ప్రాణంతో ఉంది. నిరాశ నిస్పృహల మధ్య, దుఃఖముల మధ్య, ఆవేదనల మధ్య నలిగిపోతున్న మనకి ప్రాణం ఉందా లేదా? ప్రాణం ఉంది. ఆ ఉన్న ప్రాణాన్నితోనే దేవుణ్ణి స్తుతించి మనం ముందుకు సాగిపోవడం లేదు. ఎందుకు?
మనకి అది అదృశ్యం, మనకి అలా కనిపించలేదు కదా, ఎప్పుడో ఇచ్చేస్తారు అదృశ్యం. దృశ్యం కావాలా మనకి, అది జరిగిపోవాలా. ఆ దృశ్యం మన జీవితంలో మరి అనుభవించాలంతే. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఎంత ఇచ్చినా ఏం చేసినా ఇంకా కావాలనుకునే వారి పరిస్థితి ఏంటంటే చూసినట్టుగా అలాంటి వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటే దేవుడు ఏమి చేయదలుచుకున్నాడో వాక్యంలో చూద్దాం. కీర్తనలు 50:22 Psalms 50 verses 22. దేవుని మరిచిన వారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించి వాడెవడను లేకపోయును. మంచి బాగా పెట్టారండి పాస్టర్ గారు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నాలుగోళ్ళకి మరీ మంచిది. దేవుని మరచువారులారా దీనిని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడను లేకపోను. ఇది తెలుగు వెర్షన్. ఇంగ్లీష్ వెర్షన్లో నౌ కన్సిడర్ దిస్ ye that forget God, lest I tear you in pieces. None to be deliverer, none, no one. తెలుగులో ఏటుంది? చీల్చివేస్తానని ఉన్నది. అంటే 2 ముక్కలుగా ఇలా పట్టి చీల్చేస్తే 2 ముక్కలు అయిపోద్ది. 2 ముక్కలు అయిపోతే మళ్ళీ మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేసుకుంటే కలిపేస్తాడు. అవునా కాదా? మళ్ళీ మామూలు అయిపోతాయి, యాజ్ ఇట్ ఈజ్ అయిపోతాయి. కడుపు బాగా అయిపోయిందండి, కొద్దిగా పచ్చిమ ఉండమన్నాడండి డాక్టరు. 15-20 రోజులు కొద్దిగా మళ్ళీ ఫ్రై కర్రీస్ తినమన్నాడు, వీలైనంత వరకు మటన్ తినమన్నాడు, చికెన్ తినమన్నాడు. అయిపోయింది, మళ్ళీ నార్మల్. అయితే ఇక్కడ దేవుని వాక్యం వచ్చి ఇన్ టూ పీసెస్ అంటే ముక్కలు. ఒక కాగితం ఉందనుకోండి, మధ్యలో చింపామంటే అది మళ్ళీ అతికించేస్తాం దమ్ము పెట్టి. అది చిన్న ముక్కలు అయితే అంటించడానికి గమ్ము పెట్టడానికి స్థలం దొరకదు, ముక్కలు చేస్తే ఇంకేంటి అది చెత్తబుట్టలో పడివలసిందే. అలాంటి ఆ విధంగా చెత్తబుట్టలో వేసేటటువంటి ఒక కాగితం మాదిరిగా నేను నీకు ఉంచబోతున్నాను, కాబట్టి చూసుకో. మనం ఎన్ని వేషాలు వేసి ఎన్ని చెరిగినా మరి మనం చిన్నప్పుడు చందమామ కథలు చదువుకున్నాం, చాలామంది చదివి ఉంటారు అనుకోండి. మాయిలు ఫకీర్ ప్రాణం ఎక్కడ ఉందంటే 7 సముద్రాల అవతల పెద్ద మర్రి చెట్టులో, ఆ మర్రి చెట్టు త్వరలో ఒక చిలుకుంటుంది, అక్కడ ఉంది ప్రాణం. మన ప్రాణం మనం మాయిలు ఫకీర్ లాంటి పనులు మనం చేస్తూ ఉంటే ఈ ప్రాణం ఈ పిలక ఆయన చేతిలో ఉంది. ఈ పిలక పట్టుకొని జాడించేస్తాడు అంతే. దేవుని మరచువారులారా అంటున్నాడు అక్కడ. ఎవరిని మర్చిపోయినారా? భార్యను మర్చిపోయినారా? భర్తను మర్చిపోయినా? లేకపోతే పిల్లల్ని మర్చిపోయినా? దేవుని మరచిపోవారులారా ఆలోచించండి. ఈ సమయం మనకి ఆలోచన దయచేస్తుంది. ఇప్పుడు వృద్ధి, ఇప్పుడు అర్థమైందా? రెండు విత్తనాలు, నీరు పోసేవాడు, విత్తేవాడు. ఇప్పుడు వృద్ధి దగ్గరికి వద్దాం. ఈ వృద్ధి అనేది ఎలాంటిది అని అంటే, మనకి 2 భక్తులు కనిపిస్తారు, దావీదు, సౌలు, 2 కనిపిస్తారు. 2 కూడా ఒక్క ప్రవక్త ద్వారా అభిషేకం పొందినవారు. ఈ అభిషేకం పొందిన వారి జీవితములలో వృద్ధి ఎలాగొచ్చింది? సౌలు రాజుగా చేయబడ్డాడు, దావీదు చేయబడ్డాడు, కానీ కొన్న సంవత్సరాలు అయిపోయింది. ఈ సౌలు 3 సంవత్సరాలు, కానీ ఇతడు ఎందుకు దాన్ని పోగొట్టుకున్నాడు అంటే, ఇచ్చిన వృద్ధిని ఎందుకు పోగొట్టుకున్నాడు అని అంటే, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు మనకి వాళ్ళు తాయెత్తులు కట్టేస్తాం, కర్ణపిశాచి దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, జ్యోతిష్యం
జ్యోతిష్యం చూపెట్టుకుంటాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇది దేవునికి ఇష్టమైంది కాదు. అది రాజుగా చేసిన వాడి దగ్గరికి వదిలేసి అక్కడికి వెళ్తున్నాడు. అక్కడ చెల్లి ఏడు జరుగుతుంది చేస్తున్నాడు, చేయకూడని పని. తరువాత అమాలేకులు చంపియండిరా బాబు, చంపేసి పూర్తిగా చేసి వచ్చేదంటే అమాలేకులను చంపకుండా వచ్చేసాడు. అందరిలోనే చంపేశాను. అయితే నువ్వు చంపేస్తే సమూయేలు అంటాడు, ఈ ఆ అరుపులు గట్రా ఎక్కడ ఉంటే పనికిరానివన్నీ చంపేసి మంచివన్నీ దేవుడికి ఇస్తాడండి. అందుకే ఏమి తెలివితేటలండి. తెలివితేటలు ఎక్కువైపోతే ఎలాగా ఉంటుంది, ఈ తెలివితేటలు ఎక్కువైపోతే ఎలాగా ఉంటుంది. యెషయా 1లో ఉంటుంది, యెషయా 1వ అధ్యాయంలో ఉంటుంది. చదువుతారా? యెషయా 1లో ఏంటుంటుంది అంటే, నేను పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను. తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కాంబందుని ఎరుగును, గాడిద సొంత దొడ్డును ఎరుగును. జనులకు తెలివి లేదా? మరి పౌలుకి ఎంత తెలివితే సౌలుకి ఈ తెలివితో కూడా మనం అలాగే ఉన్నాం. ఏమంటే దశమ భాగం కదండి, ఈ నెల ఇవ్వలేదండి, వచ్చిన నెల వడ్డీతో ఇచ్చేస్తాడు, వడ్డీ ఇస్తాడు. తెలివితేటలు. ఇది ఈ ఎక్స్క్యూజెస్ ఆర్ నాట్ ఎక్స్క్యూజ్డ్ బై గాడ్. ఈ ఎక్స్క్యూజ్ని అందుకే దేవుడు నమ్మడు. అసలు సౌలు పరిపాలించకపోవడానికి, దేవునిలో ఉండకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మీరు చదివారు కదా, ఏంటంటారు? సౌలు తాలూకా ఫోకస్ అంటను దావీదు మీద ఉంది. అతగాని చంపేద్దాం, అతగాని చంపేస్తే గొడవ లేదు, అతగాని చంపేస్తే ఇంకొకడు వస్తాడు, అతగాని చంపేద్దాం. ఈ ఫోకస్ పెట్టడం వల్ల ఏంటైంది? అతడు రాజుగా అతని రాజ్యంలో అతను ప్రజలకు చేయవలసినది చేయలేకపోయాడు. ఒక కుటుంబంలో, ఒక ఉద్యోగంలో, ఒక వ్యాపారంలో మనల్ని మనం ఆలోచించకుండా, మన వ్యాపారాన్ని, మన ఉద్యోగాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించకుండా, పక్కాడు ఉద్యోగం ఎలాగుంది, ఆడికి ఎందుకు వచ్చేయండి ప్రమోషన్లు, ఎందుకు వచ్చేవి అని ఆడి కోసం ఆలోచించి, ఆడి కోసం చెప్పుకొని దీంట్లోనే సమయాన్ని గడిపేస్తుంటే అది ఏటవుతుందంటే సౌలులాగా అయిపోతాం మనం. ఆశీర్వదించబడిన దాన్ని పోగొట్టుకునే పరిస్థితి మనకు వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే, ఈ పరిస్థితి నుంచి మనం తప్పుకోవాలి అని అంటే మనం అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసం చేయడం 1 తిమోతి 4:8, 1 తిమోతి 8:4 అనుకుంటాను. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజకరణమగు గాని దైవభక్తి అప్పటికి జీవము విషములోను రాబో జీవము విషయముల్లోను వాగ్దానముతో కూడినందయ్యున్న అది అన్ని విషయములలో ప్రయోజకరమగును. అది అభ్యాసం ఇతను దేంట్లో చేసుకున్నాడంటే దావీదుని పడగొట్టడానికి అభ్యాసం చేసుకున్నాడు. కాబట్టి ఒక మంచి రాజుగా కాలేకపోయాడు. నువ్వు నేను అదే విధంగా ఉండి మంచి ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా ఇంటిలో, సంఘంలో మనం ఉన్నామా లేదా? మన ఫోకస్ ఏంటి ఆలోచించుకోవాల్సిన సమయం మనకి ఎంతైనా ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ కన్నీళ్లు విడుచుతూ వెళ్తూ ఉన్నాడు. ఆయన హృదయంలో దేవుని కోసం విశ్వాసంతో అతను సంబంధం పెంచుకున్నాడు. విశ్వాసం అన్నది అదృశ్యమైనది. ఇక్కడ కనిపించిన ఈ ఆత్మలో మనకి పైకి కనిపించింది, లోపల జరుగుతున్న ఈ విశ్వాసం ఈ అదృశ్యమైనది, అదృశ్యమైన దానితో మమేకం అవ్వాలా. చూడండి, ఇనుము అయస్కాంతాన్ని, అయస్కాంతం ఇనుమునే ఆకర్షిస్తుంది. ఎందుకంటే రెండు ఒక దాంట్లో తీయబడినాయి. ఈ విశ్వాసం అనేది దేవుడు పెట్టిన బీజంలో ఉంది. ఆ విశ్వాసంతో మనం అదృశ్యమైన దాన్ని చూస్తూ
దృశ్యమైన దాన్ని మరచి అదృశ్యమైన దాన్ని చూస్తూ అదృశ్యంతో మమేకమైతే థింగ్స్ ఆర్ హ్యాపెండ్, కార్యాలు జరుగుతాయి. మనము ఈ వృద్ధిలో ఈ సౌల్లాగా ఉన్నామా, దావీదులాగా ఉన్నామా? ఈ ఫోకస్ చేసింది మన జీవితాలను ఫోకస్ చేసి దేవుల్లో ఎంతవరకు ఉన్నామని మనం ముందుకు సాగిపోతామని ఆలోచిస్తున్నామా? ప్రక్కవాడి జీవితంతో ప్రక్కవాడితో మిగతా ఈ అన్ని విషయాల్లో మనం తాలూకా పద్ధతిని చూపెడుతున్నామా? ఇది ఎలా తెచ్చుకోవాలంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి ఆయన నిబంధనలు, ఆయన వాక్యము, ఆయన ప్రకారంగా వినకపోవడం వల్ల మన మీద మన రోమిల కూడా దాంట్లో ఉంటుంది పత్రికలో, మన మీద మనమే శిక్ష తెచ్చుకుంటున్నాం. కాబట్టి వృద్ధి, అభివృద్ధి, పురోభివృద్ధి అని అంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటే టిల్ డెత్. ఇది పురోభివృద్ధి. వృద్ధి, అభివృద్ధి. కొంతమంది వృద్ధి దగ్గరే ఆగిపోతారు. ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ ఉండదు, వ్యాపారం పెడతాడు, లాభాలు ఉండవు. ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ బ్రేక్ డౌన్ ఏంటి అంటే టైం అయిపోయింది. ఆ బ్రేక్ డౌన్ ఏంటి అని అంటే ఈ ఆశీర్వాదం లేకపోవడం. ఈ మంచు కమింగ్ ఫ్రమ్ హెవెన్ అంటున్నాడు కదా, ఇది వచ్చేది ఆయన చిత్తమై ఉండాలి, ఆయన ఉద్దేశమై ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది వస్తుంది. వర్షం పడినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఆశీర్వాదాలు కృంపణించండి కాదు. ఆ ఫోర్స్ఫుల్ బ్లెస్సింగ్ కావాలి అని అంటే ఫోర్స్ఫుల్ ఫెయిత్ మనలో ఉండాలి. అప్పుడే రెండుటికి అనుసంధానం జరుగుతుంది. ఇప్పుడు భక్తునికి ఇది ఏదో ఉంటుంది, ఒక అంబికా అగరబత్తికి అనుసంధానమైనది. విశ్వాసానికి, అదృశ్యమైన దానికి, విశ్వాసానికి దేవునికి సంబంధం కలిగి ఉంటే, నమ్మకం అయితే మనం దేవునిలో ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంది. మన సంఘం, మనం అన్నది తాత్పర్యం, మనం దాని మీద మన ఫోకస్ కలిగి ఉండాలి. చిన్నగా ఒక ఎక్కం చదువుతాను. ఒక ఎక్కం ఇది నేను రాసుకున్నాను. 7వ ఎక్కం, అది మానవ జీవితం. చదువుతాను, వినండి. 7:1 బాల్యం, 7 రెళ్ళు 14 యవ్వనం, అంటే టీనేజ్లోకి వస్తున్నాడు. 16, 15, 16. 7 3 21 వివాహం, 7 4 28 సంతానం, 7 5 35 సంసారం, 7 6 42 బాధ్యతలు, 7 7 49 వృద్ధాప్యానికి, రిటైర్మెంట్కి సాదృశ్యం, 7 9 61 షష్టి పూర్తి చేసుకుంటాడు. 7 9 61 సంవత్సరానికి షష్టి పూర్తి చేసుకుంటాడు. 7 10 70. ఓహో, 7 8 తీసానా? 7 8 56. ఇది రిటైర్మెంట్కి వయసు. ఉద్యోగం చేసినట్టుగా రిటైర్మెంట్కి దగ్గర పడింది అనమాట వయసు. 7 9 61 షష్టి పూర్తి. 7 10 70 చావుకి ఎప్పుడు పిలుస్తుందా, ఎప్పుడు వెళ్తావురా, నాకు వయసు అయిపోయిందండి. కాబట్టి 7వ ఎక్కువ మన జీవితాలకి, అలాగే దేవుడు సిలువలో పడికిన 7 మాటలకి అది దేవుడు మొన్న ఈరోజు మాట్లాడాడు. ఈ మాట్లాడిన దాంట్లో వృద్ధి కలిగి, వృద్ధి దగ్గరే ఆగిపోతున్నావా, అభివృద్ధిలోకి వెళ్తున్నావా లేదా? వెళ్ళకపోతే మనం చేసిన తప్పేమిటి? ఎప్పుడు ఎన్ని ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని చేసినా వస్తూ ఉన్నా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటా. సుఖం ఏంటి మనకి? ఇది ఏమిటి అని అంటే ఇది కేవలం అజ్ఞానం. ఇది విశ్వాసంలో ఉన్నది జ్ఞానం. పేతురు రాసిన 1 అవసరం లేదండి. విశ్వాసములో సద్గుణమునందు జ్ఞానమును, మొట్టమొదటి జ్ఞానం. మనం ఈరోజు మనం తెలుసుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మనల్ని మనం చేయాలి, ఇతరులకు చెప్పాలి అంటే మనం దేవుని సంగతులు తెలుసుకోవాలి. అది బైబిల్ స్టడీలో మనకి దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్ స్టడీలో మనకు ఉచితంగా ఆయన మరి చెప్తూ ఉండే అంత ఇంట్రెస్ట్ పే చేసి మనం వెళ్ళడానికి, వినడానికి ఎందుకు
మనకు దృశ్యమైనదే కావాలి కాబట్టి మనం అది వద్దు మనకి. అదే పాస్టర్ గారు పిలిచి ఇవాళ సాయంకాలం 6 గంటలకు 7 గంటలకు భోజనాలు పెట్టేస్తాం వచ్చానంటే ఒక్కడు మిస్ అవ్వడు. నో బడీ కెన్ మిస్. వచ్చేస్తారు అందరూ దగ్గరికి లాగలరు. ముందుగా అయిపోయిన వెంటనే ముందుగా వెళ్ళిపోతారు ప్లేట్లు పట్టుకొని. ఎందుకు? ఏమిటి? మనం ఎంతకాలం ఇలా జీవిస్తాం? ఈ జీవితం దేవునికి ఇష్టమైందేనా? రోజులు నెలలు సంవత్సరాలు గతించిపోతున్నాయి. మనం చావుకు దగ్గరగా వెళ్తున్నాం కానీ దూరంగా వెళ్ళడం లేదు. దగ్గరగా వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఎక్కంలోనే ఆ వయసు తిరిగి వెళ్తాం. అందుకే వృద్ధి, అభివృద్ధి, పురోభివృద్ధి కావాలి అని అంటే ఆయన ఆ పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదాలు మంచులాగా మనకి కమ్మాలా, మంచులాగా మన మీదకి రావాలా. అప్పుడు వృద్ధి అనేది జరుగుతుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. స్తోత్రం తండ్రి యేసయ్య, నీవు మాతో మీరు ఉండబట్టే నాయన మేము జీవిస్తున్నాం అంటే ఇది మా గొప్పతనం కాదు తండ్రి. ఇది నీ కృప మాత్రమే. నీ కృపను విడిచిపెడితే, నీ కృపను మేము తీసుకోకపోతే బ్రతికి ఉన్న జీవోత్సవంతో సమానం. మా జీవితం వెంటిలేటర్ మీద ఉన్నట్టే తండ్రి. అటువంటి పరిస్థితి మాకు రానీయకండి తండ్రి. మాకు నాయన నీ కృప దయచేయండి, నీ ఆదరణను దయచేయండి, నీ ప్రేమను దయచేయండి, నీ నడిపింపును దయచేయండి. సర్వశక్తిమంతుడా మా సంఘాన్ని ఆశీర్వదించి దీవించి నాయన 100వ దంతలుగా 10వ దంతలుగా వర్ధిల్లింపజేయండి. మాలో ప్రతి ఒక్కరము నాయన నీ సన్నిధిని కలిగి జీవించు భాగ్యమును దయచేయమని సమస్తమైన ఘనత మహిమ ప్రభావం నేరే తీసుకుని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఒకసారి దేవుని నామం హల్లెలూయా చెప్తాండి. హల్లెలూయా. చక్కని వాక్యాన్ని చెప్పి వాక్య పరీక్షలో నడిపించిన జోసఫ్ అంకుల్ గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఇది కానుకల సమయం కాబట్టి దయచేసి మన కానుకలను సిద్ధం చేసుకుందాం. ఆన్లైన్లో చూస్తున్న వారు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ ఆఫరింగ్ని పంపించవచ్చు. ఎవరికైనా ఎన్వర్ప్ లేనట్లయితే దయచేసి అడిగినట్లయితే మీకు ఇవ్వబడుతుంది. సిద్ధం చేసినట్లయితే అందరు లేచి నిలబడి మన కానుకలను పైకి ఎత్తినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా తండ్రి ప్రభువా. అయా ప్రభువా, ఇంతవరకు ప్రభువా నీ వాక్యం ద్వారా ప్రభువా మాతో మాట్లాడి దేవా అయా ఆత్మీయంగా ప్రభువా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఇగో దేవా నీ సన్నిధికి ప్రభువా మేము కానుకలు తెచ్చిన దేవా తండ్రి ప్రభువా. ఈ కానుకలు ప్రభువా మీరు దీవించండి ప్రభువా. అయా ప్రభువా తండ్రి ప్రభా ఈ కానుకలను ప్రభావ మీద దృష్టించమని వేడుకున్నాను దేవా. అయ్యా ప్రభా ఇచ్చిన ప్రతి హస్తాన్ని ప్రభావ మీద దీవించండి ప్రభా. దేవా నీ సేవార్థం ప్రభావ వాడబాటుకు మీ సహాయం చేయండి. ఇచ్చిన ప్రార్థనలకు ఇచ్చిన యేసుక్రీస్తు పరిశుద్ధం వేడుకున్నాను తండ్రి. ఆమేన్. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా.
నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట, నశించిన వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, కృంగి ఉన్న వారిని లేవనెత్తును నీ మాట, ఏది మారినా నీ మాట జరదయ్యా, ఏది మారినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ప్రత్యేకమైన కానుక కోసం ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిషుద్ధ దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. అయా ఈ ప్రత్యేకమైన కానుకలు బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా, వీళ్ళని ప్రభా ప్రత్యేకంగా మీరు దీవించండి ప్రభా. అంచెంచులు ప్రభా మీరు అయా వృద్ధిలోకి తీసుకుని రమ్మని వేడుకున్నాను దేవా. అయా ఈ కానుక ప్రభా నీ సేవార్థం వాడబట్టి మీరు సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు పరిశుద్ధం వేడుకున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందండి. చివరి ప్రార్థన బెనడిక్షన్ పాస్టర్ గారు నడిపిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? మనందరం కూడా వాక్యాన్ని నేను అనుకుంటాను లైఫ్ లెసన్, ఇదొక జీవిత పాఠాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని దేవుడు మనకి దినాన్ని ఇచ్చాడని నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎన్నో విషయాలు ఈ దినాన్ని మనం విన్నాం. థ్యాంక్ యూ సార్. దేవుడు మిమ్మల్ని చాలా బలంగా వాడుకున్నాడు, ఇంకా వాడుకోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు సాయంకాలం యవనస్తుల కూడిక ఉంది. 6:30 గంటలకి యవనస్తులందరూ దీనిలో అటెండ్ అవ్వాలని మనం చేస్తున్నాను. యూత్ మీటింగ్. సో ప్రిపేర్ అండ్ పార్టిసిపేట్. ఐ నో దేర్ ఆర్ సెవరల్ యంగ్ పీపుల్ హూ లివ్స్ అవే. దూరంగా ఉన్నవాళ్ళు ఉంటారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. వెన్ ఎవర్ యూత్ మీటింగ్, యంగ్ పీపుల్ అందరూ కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలని ఆశపడుతున్నాను. ఎందు గురించి అంటే ఈరోజు ఎన్ని విషయాలు విన్నాం. దృశ్యమైనవి, అదృశ్యమైంది. అదృశ్యమైందే మనల్ని జీవింపజేస్తుంది, దృశ్యమైంది కాదు. కరెక్టా కదా? ఒక దినాన్ని దృశ్యమైంది వెళ్ళిపోతుంది, కానీ అదృష్టమైనటువంటి జీవం మాత్రం నిత్యం ఉండేది. దేవునికి స్తోత్రం చెబుదామా? సో దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని గమనించగలగాలి. గో టు రూట్ వర్డ్స్. ఆ మూల వాక్యాలను మనం నేర్చుకోగలిగి ఉండాలి. అప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? సో యవనస్తులందరూ మన స్కూల్కి, కాలేజీలకి బుక్స్ ఇచ్చే వాల్యూ దేవుని వాక్యానికి మనం ఇవ్వటం లేదు. ఎప్పుడైనా చదువుదాం కదా అని అనుకోవద్దు. దయచేసి గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మొదట ప్రయారిటీ మనం ఇవ్వాలి. యస్టర్డే ఐ వాజ్ స్పీకింగ్ టు ఎ ఉమన్. ఒక స్త్రీతో నేను నిన్న మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పింది, నా భర్త దేవుని వాక్యాన్ని ఎక్కువ చదువుతుంటారండి, ప్రార్థన చేస్తారండి. నేనే సరిగా చదవను, నేనే సరిగా ప్రార్థన చేయను, కానీ నా భర్త ఎక్కువగా బైబిల్ చదువుతుంటారు, వాక్యంలో వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తారని ఆయన గురించి చాలా మంచి సాక్ష్యం నేను ఉన్నాను. అసలు నేను ఎప్పుడు ఊహించలేదు, కానీ ఆ వ్యక్తి గురించి అలా చెప్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు చదవాలి, నేర్చుకోవాలి, లోతుగా చదవాలి, ఆలోచించాలి. దేవుడు మనల్ని నడిపించునుగాక. దేవుడు మనల్ని నడిపించునుగాక.
శుక్రవారం మనకి ప్రభురాత్రి సంస్కారం ఉంది. అందరూ కూడా సిద్ధపడి దానిలో పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాం. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు 4th month. ఈ వచ్చే శనివారం మెన్స్ ఫెలోషిప్ యాక్చువల్గా 2nd Saturday జరుగుతుంది. కొన్ని కారణాల చేత ఈ ఒక్క నెల మాత్రమే మొదటి సాటర్డే మెన్స్ ఫెలోషిప్ పెట్టడానికి ఇష్టపడుతున్నాం. దయచేసి దానిలో అందరూ పార్టిసిపేట్ చేయాలి. 13 నుండి 20 వచ్చే నెల హోలీ వీక్లో ఓపెన్ ఎయిర్లో కానీ అందరికీ దేవుని వాక్యాన్ని వినగలిగినటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఇంటి దగ్గర కూడిక జరిగించుకోవడం మంచిది అని ఆశపడుతున్నాం. సువార్తను ప్రకటించడానికి దేవుడిచ్చే మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఒకవేళ ఒక ఫ్యామిలీ కాకపోతే 2-3 ఫ్యామిలీస్ కలిపి కూడిక పెట్టుకోవడానికి ఇష్టపడాలని ఆశపడుతున్నాం. మట్ల ఆదివారం నుండి గుడ్ ఫ్రైడే మధ్యలో, తర్వాత గుడ్ ఫ్రైడే నుండి ఈస్టర్ మధ్యలో ఎక్కడైనా సరే 2-3 కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైల్వే క్వార్టర్స్ మధ్యలో ఆల్మోస్ట్ ఆనందరావు గారు, టైటస్ గారు, శాంతయ్య గారు, అభిగయాలు గారు, ఇలాగా అందరూ కలిపి ఒక కూడిక. సో చుట్టుపక్కల వారందరికీ స్వార్థ వినబడడానికి అవకాశం ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? పెద్ద పెద్ద క్రూసెడ్స్ కంటే నేను అనుకుంటాను ఇలాంటి దగ్గర స్వార్థ ప్రకటిస్తే వాళ్ళ ఇంట్లో కూర్చొనైనా వింటారు. విన్నటువంటి వాక్యం బయటికి వెళ్ళిపోదు. ఒక్కసారి కానీ వాక్యం ఎత్తబడింది అనుకోండి, చర్చికి రాకపోవచ్చు వాళ్ళందరూ, కానీ వాక్యం వినబడిందంటే మాత్రం వాడి హృదయాల్లో అది నాటబడుతుంది. కాబట్టి అలాగ నాటబడిన దాన్ని వృద్ధి కలుగజేసేవారు ఎవరో? దేవునికి స్తోత్రం చెబుదామా? కాబట్టి మనం నాటాలి, విత్తనాలు వేసే సమయం కనుక దయచేసి 2-3, 2-3, 4 కుటుంబాలు కలిసి ఒక దగ్గర, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కుటుంబాలు ఎన్ఐడి కొత్త రోడ్లో ప్లాన్ చేస్తున్నారు. అలాగా మన ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ టేక్ ఇట్. మహారాణి వీధిలో ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి ఒక కూడిక జరిగించినట్లయితే దట్ వుడ్ బి వండర్ఫుల్. దేవునికి స్తోత్రం చెబుదామా? కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. దేవుడు మనల్ని దీవించిన గాక. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దట్ వర్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. విత్తువానిలో కానీ నీళ్లు పోసేవానిలో కానీ ఏమీ లేదు, కానీ వృద్ధి కలుగ చేయు నీ అందే సమస్తం ఉన్నది. ఇంకా మేము జీవించున్నామంటే అది కేవలం నీ వలనే, నీ కృప వలనే. కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే మహిమ పొందండి. ఇదిగో రాబోతున్నటువంటి వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తుంటుండగా నీ సన్నిధి మాకు తోడయుండునుగాక. మేము చేస్తున్న వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, ప్రయాణాల్లోనూ, పనిబాట్లలోనూ, మా పిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చుటలోనూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ వారంలో జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రభువా మీరే మహిమ పొందండి. మీరా కాలుష్యమైతే అనేక పర్యాయాలు మేము కలుసుకొని నిన్ను ఆరాధించే బిడ్డలుగా, ఒకవేళ నీ రాక త్వరితమైనట్లయితే మేమందరము మీ రాజ్యములో కనబడినట్లు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడియున్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.